ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు వచ్చేసి కాకరకాయ కారం ఎలా టేస్టీగా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కొబ్బరి, వెల్లుల్లి, కాకరకాయ కారం చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి కొబ్బరిని యాడ్ చేసి కాకరకాయలల్లా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 1/2 kg కాకరకాయలను తీసుకోండి. ఒక రౌండ్గా, మరీ సన్నగా కాకుండా మరీ లడ్డు కాకుండా ఒక మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోండి. డీప్ ఫ్రైకి ఒక కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకోండి. నేను 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను. 1/2 kg కాకరకాయలని 2 times, అంటే ఫస్ట్ కొన్ని ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకోవడం, తర్వాత నెక్స్ట్ ఇంకొక వాయి వేసుకొని ఫ్రై చేసుకుంటాను. అన్నీ ఒక్కసారి వేసారనుకో మొత్తం ముద్దలాగా అయిపోతుంది. అందుకని కొంచెం కొంచెం, మరీ ఎక్కువ కాకుండా హాఫ్ తీసుకొని యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్, రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా కాకుండా మరీ సాఫ్ట్ కాకుండా కొంచెం ఒక మీడియంగా ఉండేటట్టు ఫ్రై చేసుకోండి. ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని కొబ్బరి వెల్లుల్లి కాకరకాయ కారంతో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న పిల్లలతో సుద్దాక అందరికీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగా నచ్చుతుంది. కాకరకాయ అనేది చేదుగా ఏమి వండకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అలా ఫ్రై అయిన కాకరకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి. ఇంకా కొన్ని కాకరకాయలు ఉన్నాయి కదా, ఆ కొన్ని కాకరకాయలు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ కొన్ని కాకరకాయలు కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అవుతుండగా మనం మిక్సీ జార్లో ఏమేమి మిక్సీ చేసుకోవాలో అవన్నీ మిక్సీ చేసుకుందాం. మిక్సీ జార్లో 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి పెట్టుకున్నాను. అందులో యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ ఎండు కొబ్బరికాయ ముక్కల్ని ఒక హాఫ్ కప్పు ఒక కాయలో ఒక హాఫ్ కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు కారానికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. మీరు టేస్ట్ చూసుకొని మిక్సీ చేసుకున్న తర్వాత కూడా టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోయిందా సరిపోలేదా కొంచెం యాడ్ చేసుకోండి. మీరు కాకరకాయ ఫ్రై అయిన తర్వాత అందులో యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం మధ్యలో సాల్ట్ అనేది తగులుతుంటుంది. అందుకని అలా బాగోదు కాబట్టి అలా యాడ్ చేసుకోండి. అందులోనే పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ కాకరకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఈ ఫ్రై అయిపోయిన కాకరకాయ ముక్కలను అదే గిన్నెలోకి తీసుకోండి. అదే ఆయిల్లో మీరు ఎక్కువ ఆయిల్ పోసుకోవడం వల్ల ఆ కాకరకాయలను ఫ్రై చేసుకుంటాం కాబట్టి చేదుగా అలా ఉంటుంది. మనం ఇప్పుడు ఈ కొబ్బరి కారం అనేది అందులో యాడ్ చేసుకుంటాం కాబట్టి ఈ నూనె అనేది సరిపోతుంది. మీరే చూస్తారు కండి, ఈ నూనె అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు కరెక్ట్గా మీ కాకరకాయలు తీసుకునే దాన్ని బట్టి ఆయిల్ తీసుకొని అందులో యాడ్ చేసుకోండి. మళ్ళీ నూనె అనేది వేరే వాటికి కూడా వాడడానికి ఉంటుంది కాబట్టి అలా యాడ్ చేసుకోండి. అందులోనే 1 కప్పు పల్లీలని, కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అలా రెడ్డిగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని ముందరనే వేపు పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోండి. అంతా పల్లీలు కరివేపాకు అవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాక అందులోనే మినపప్పు శనగపప్పు వేసి బాగా రెడ్డిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కారాన్ని మనం ఆయిల్ యాడ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా గ్యాస్ అనేది సిమ్లో ఉండాలి. లో ఫ్లేమ్లో ఉండాలి, లేదంటే కారం మాడిపోతుంది. కలబెట్టేసి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాకరకాయలను అందులో యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అదంతా మంచిగా కారం అంతా కాకరకాయ ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేసుకోండి. అంతే అండి, టేస్టీ కాకరకాయ కారం రెడీ అయిపోయింది. చూసారు కండి, ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అలా చేశారంటే ఇంకా వదలరు, మళ్ళీ చేసుకొని తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.